పురుషుడు నేర్చుకోవాలి. నీ భార్య నీ మాట వినకపోయినా, నువ్వు చేయొద్దన్నది చేసినా, నిన్ను గౌరవం లేకుండా మాట్లాడి నిన్ను అవమానపరిచిన, నో మ్యాటర్ హౌ షీ మిస్ట్రీట్స్ యూ. ఎందుకంటే వాటిని చూసినప్పుడు మనం ఇంకా నువ్వు పాపులే ఉండగానే, మనం మంచోళ్ళుగా ఉన్న తర్వాత క్రీస్తు మనం కోరుకోలేదంట. ఎప్పుడు కోరుకున్నాడంట ఆయన? ఇంకా పాపలు ఇష్టం వచ్చేలాగా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు కోరుకున్నాడంట. ఆయన ఎలాగ చేశాడు? ఆయన రక్తంతో కడిగాడు. భర్తకున్న పాత్ర ఏంటంటే, ఇందాక చెప్పిన రీతిగా నీ ప్రేమతో నీ భార్యని సంపాదించుకోవాలి, నీ ప్రేమతో నీ భార్యని మలుచుకోవాలి. నిజరికేనండో యూనో యూ హ్యావ్ టు కస్టమ్ మేక్ ఇట్. అఫ్కోర్స్ నీ డ్రెస్ ఇప్పుడు రేపు పెళ్లి డ్రెస్ ట్రైల్ కొట్టినప్పుడు ఫస్ట్ ట్రైల్ ఉంటుందా? ఫస్ట్ ట్రైల్లో కొంచెం పై ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ చేయాలి, కొంచెం లూజ్ ఉంటుంది, కొంచెం టైట్ చేయాలి. దట్ ఈస్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ఇద్దరిని ఒకరు అర్థం చేసుకోవాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త భార్యని ప్రేమిస్తే ఐమ్ టెల్లింగ్ ఇంకా మ్యారేజ్కి తిరుగులేదు. ఇంకోటి అంటాను, ఇందా చెప్పిన పాయింట్ మీద కన్క్లూషన్, ఇట్ ఈస్ నాట్ బికాస్ హౌ హీ ట్రీట్స్ ఆర్ హౌ షీ ట్రీట్స్, హౌ మై ట్రీటింగ్ బిఫోర్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు చివరికి ప్రతి ఒక్కరిని లెక్క